ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి వాయిస్ రైజ్ చేస్తున్నావు? ఏంటి పెళ్ళి అయిపోయమంటావా? చెప్పు. జస్ట్ ఒకే ఒక మాట రాకేష్ తో చెప్పాననుకో, పెళ్లి క్యాన్సిల్ అంతే. ఇక మ్యాటర్ మొత్తం నా చేతిలో ఉంది. అర్థమైందా? వచ్చిన రోజున అణిగి మణిగి మరీ వినయంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతానయ్యా, రచ్చ రచ్చ చేస్తాను. ఇప్పుడేం చూసావు? రేపు పెళ్ళైన తర్వాత చూడు, ఆ అమ్మాయిని నా గ్రిప్ లో పెట్టుకుని వర్ధన్ ఫ్యామిలీని ఒక ఆట ఆడిస్తా. ఫుట్బాల్ ఫుట్బాల్. మీ పర్సనాలిటీకి ఫుట్బాల్ ఆడితే బాగుండదు ఓనర్ గారు, రగ్బీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏం లేదు యాదగిరి, మీకు ఇష్టమైన గేమ్ ఏంటంటే ఫుట్బాల్ అని చెప్తున్నాను అంతే. చెప్పకూడదా? రగ్బీ అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. సార్, ఓనర్ గారికి డబ్బులు కావాలంట, బాగా హైగా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి ఓనరు, డబ్బులు కావాలా? మరి పనికి తగ్గ పారితోషికం తీసుకోవాలి కదా. పారితోషికం ఏముంది ఓనరు, పరిగెత్తుకుంటూ జేబులోకి వచ్చేస్తుంది. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? ఆ రాకేష్ గారికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్? దేనికి? గౌరీ గారి సిస్టర్ శ్రావణిని ఆడేదో టీజ్ చేశాడంట. అవును చేశాడు, ఐ నో ఇట్. కుర్రాడు, వయసులో ఉన్నాడు, ఏదో చిలిపిగా టీచ్ చేసాడు అంతే. సరదాగా తీసుకోండి. ఇప్పుడు వార్నింగ్ ఇస్తే మ్యారేజ్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. మరి అలా అంటారా? సరే అయితే మీరు పారితోషికం తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఓకే, ఐ విల్ గో అండ్ టేక్ రెస్ట్. తప్పుగా. సార్, ఈ పొట్టోడు మళ్ళీ ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు. వీడిని కంట్రోల్ చేయాలి. వీడికే కాదు సార్, ఆ రాకేష్ గారికి కూడా ఇంకొకసారి అమ్మాయిల జోలికి వెళ్లకుండా బుద్ధి చెప్పాలి. ఏం చేద్దాం సార్? ఏం చేద్దామంటే షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేద్దాం అంటాను. మీరేమంటారు? బావా, ఏంటి బావా నువ్వు అక్కి శారీస్ మడత పెడుతున్నావా? ఏంటక్కి ఇది, బావతో ఈ పనులన్నీ చేయిస్తున్నావా? నేనేం చెప్పలేదన్నయ్య, తనే హెల్ప్ చేస్తున్నారు. నిజమా బావా, లేకపోతే మా చెల్లెలు ఏమైనా కవర్ చేస్తుందా? అంటే అది బావా, బావా నీకు సీక్రెట్ చెప్తారు విను. పెళ్ళాలని కూల్ చేసుకోవడంలో ఇది ఒక చిన్న టెక్నిక్ బావా. అవునా? బావా, ఇలాంటి టెక్నిక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పు బావా, అంటే నాకు కూడా అలవాటు అవుతుంది కదా. ఏంటి మీ గుసగుసలు? ఏం లేదక్కి, భార్యకు హెల్ప్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నీకు పెళ్లి కాబోతుంది కదా, అలవాటు అవుతుందని చెప్తున్నాను. అంతే కదా బావా? అంతే బావా, అంతే అంతే. నువ్వు ఎలా చెప్తే అలాగా. నువ్వేం భయపడకు బావా. హౌ టు బి ఎ నైస్ హస్బెండ్ అని నీకు ఒక స్ట్రాంగ్ క్రాష్ కోర్స్ ట్రైనింగ్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. అబ్బాయి, ఎక్కడికో వెళ్ళాలన్నా? అవును కదా బావా, మీ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. సరే సరే, తొందరగా బయలుదేరండి. ఎక్కడికన్నయ్యా? అందరం కలిసి షాపింగ్కి వెళ్తున్నాం. సరే సరే, స్టార్ట్ ఉంది. మాయా, నీకు ముందే చెప్తున్నా, షాపింగ్లో నీకేం కావాలంటే అది మొహమాటం లేకుండా తీసుకో. ఓకేనా? ఓకే అబ్బాయి. రండి. ఓకే పదా. ఏంటే మీరు ఎప్పుడు షాపింగ్కి వెళ్దామన్నా ఎగిరి గంతేసి రెడీగా ఉండేవాళ్ళు, ఇప్పుడేంటి రానంటున్నారు? కాస్త హెడేక్ గా ఉందక్క. మీరు వెళ్ళండి అక్క, నేను శ్రావణికి తోడుగా ఉంటాను. సర్లే, మీకు కావాల్సినవి కూడా నేనే తీసుకొస్తాను. శంకర్ గారేంటి ఇంకా రాలేదు? చూడండి, ముందే చెప్తున్నాను, ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. సరేనా? మేము షాపింగ్ మాల్కి వెళ్ళామని చెప్పేసి మాకు చెప్పకుండా ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు. సరేనా? సరే అక్క, జాగ్రత్తగా ఉండండి. గౌరీ గారు, లేట్ అవుతుంది, పదండి. రేయ్, వెళ్ళి కార్ తీయండి రా. అన్నయ్య, నేను రాను. ఏమైందిరా? మూడు బాగాలేదు అన్నయ్య. ఓ, అర్థమైంది. నువ్వు రాకపోతే వీడు కూడా రాడు, అంతే కదా? అంటే అన్నయ్య, పాపం వాడికి కంపెనీ ఇవ్వాలి కదా, అందుకే. సర్లే, మీరెందుకు రానంటున్నారో నాకు తెలుసు కానీ, సరే జాగ్రత్తగా ఉండండి. పాపం మనం ఆగిపోయామని
వాళ్ళు కూడా ఆగిపోయారే. నువ్వు ఏడవటం చూసిన దగ్గర నుంచి పెద్దోడు డల్గానే ఉన్నాడు. నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటా, అందుకే అంత ఫీల్ అవుతున్నాడు. సరే గౌరీ గారు, పదండి వెళ్దాం. అవును, బాబాయ్ ఇంకా రాలేదు. బాబాయ్, బాబాయ్. సార్ వస్తున్నా. పదండి వెళ్దాం, రండి. జాగ్రత్త, బాయ్. యాదగిరి, యు డ్రైవింగ్? ఇప్పటి వరకు చేద్దాం అనుకున్నాను, ఇక చేయనండి. వైరే, నాకు మనుషుల్ని ఎక్కించుకుని డ్రైవ్ చేయడం మాత్రమే తెలుసండి. గేదెల్ని ఎక్కించుకుని డ్రైవ్ చేయడం తెలియదు. ఏమైంది ఓనరు? ఏమైంది బాబాయ్? ఏమైంది? ఆపో. ఇప్పుడు చెప్పు, ఏమైంది? ముక్క అర్థమైనా సరిగ్గా చెప్పు. బాబాయ్, నేనేమలేదు సార్, ఫ్రంట్ సీట్ లో ఇలా బాణ పొట్టేసుకుని కూర్చుంటే కంఫర్ట్ గా ఉండదు, వెనక్కి తగలమన్నాను సార్. అదే వెనక్కి వెళ్ళి కూర్చోమన్నాను సార్. బాబాయ్ పాపం ఓనర్ గారు ముచ్చట పడుతున్నారు, కూర్చొని రాదు. ఇదిగో ఓనర్ గారు కూర్చున్నారు కదా అని స్పీడ్ గా వెళ్ళి స్పీడ్ బ్రేకర్ లో ఏంటి స్పీడ్ బ్రేకర్ లో వేయకూడదు. అలాగే సార్. ఓకేనా ఓనర్ గారు? హ్యాపీయా? గౌరీ గారు ఏంటి అలా చూస్తున్నారు? జరగనట్టు. మాల్కి వెళ్ళే లోపు ఈ పొట్టోడు తల పుచ్చకాయలు పగిలిపోవాలి. ఈ ప్లాన్ నేను వేసా. సారీ అండి, నేను శుభకార్యానికి వెళ్లే ముందు కొబ్బరికాయ కొట్టే అలవాటు ఉందండి, ఇవాళ మర్చిపోయి. శుభం జరగడం ముఖ్యం అండి, ఏది పగిలితే ఉంది. మరి వెళ్ళిపోదాం పదండి, ఈవేళ మీకు అప్పుడప్పుడు తాండ్రా. చూడవే, నువ్వు డల్ గా ఉన్నావని చెప్పి తను కూడా ఎంత డల్ అయిపోయాడో. వెళ్ళి కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడి నార్మల్ చేయి. ఏం మాట్లాడాలి? అబ్బా ఏదో ఒకటి మాట్లాడవే పో. నువ్వు కూడా రావే. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను తర్వాత వస్తా, నువ్వెళ్ళు. పెద్దోడా పెద్దోడా, ఏ సంధ్య సంధ్య సంధ్య, ఏంటిది? ఏంటి ఇంట్లో ఎవరు లేరని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకుంటున్నావా? బాబాయ్ నాకు చాలా సిగ్గు. అయ్యా నీకంత సీన్ లేదు. మా శ్రావణి మీ పెద్దోడితో మాట్లాడడానికి వెళ్ళింది, మధ్యలో నువ్వెందుకు డిస్టర్బెన్స్ అని నేను ఇట్లాగేనంతే. అంతేనా? నేను ఇంకా ఏవేవో అనుకున్నాను. ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.